అందరికీ నమస్కారం. బ్రహ్మరాత అంటుంటారు కదా, అసలు ఎందుకంటారో తెలుసా? నిజంగా అది బ్రహ్మదేవుడు రాసిన రాత కాదండి. ఎందుకు అంటే బ్రహ్మ మన తలరాతను రాశాడు అని మనం అందరం నమ్ముతూ ఉంటాం. అయితే ఆ తలరాత మనకు కనిపిస్తుందా? కనపడదు కదా. కానీ మనం జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు కూడా ఆ బ్రహ్మరాత అని అంటుంటారు. ఎందుకంటే అర్థం కాకుండా గజిబిజి పరిస్థితుల్లో మనం పడున్నప్పుడు బ్రహ్మ నా తలరాత ఇలా రాశాడేంటి అని కొంతమంది అంటుంటారు. అసలుకి ఈ పదం ఎప్పుడు వాడతారు అంటే, మనం పుస్తకంలో కానీ ఏదైనా రాసినప్పుడు ఎవరికైనా అర్థం కాలేదనుకో, అప్పుడు అంటారు బ్రహ్మరాత్రా దేవుడా, అస్సలు అర్థం కావట్లేదు అని అంటారు. సరదాగా మాట్లాడుకునే మాట. కానీ నిజానికి బ్రహ్మ రాసిన రాత అర్థం కాదనేది మనం మన జీవిత కాలంలో మనం పడే కష్టాలు, అర్థం కాని సమస్యలు, తలకు మించిన భారాలు, ఇలాంటి సమయాల్లో బ్రహ్మరాత రాశాడు అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.